సార్, రీసెంట్ గా కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. అయితే వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేటప్పుడు తక్కువ లీజ్ కి వాళ్ళకి భూములు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా అభివృద్ధికి ముందుకు వెళ్తున్న పదాల్లో అడ్డుపడడం అనేది? జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధికి ఆమర దూరం ఉండే వ్యక్తి. ఆయన ముందు అంతా చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, అభివృద్ధి అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇప్పటి వరకు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎవరు అభివృద్ధి చేసినా ఆయనకి అభివృద్ధిలా కనపడదు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఆయన ఎక్కడైనా భూ కబ్జాలు చేసి దందాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు చేసింది అయితేనేమి, లోకేష్ గారు చేసింది అయితేనేమి, వైజాగ్ లో ఐటీ హబ్ వచ్చి అలాగే బోల్డెన్ ఉద్యోగాలు వస్తే అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారని ఆ అవాకులు చవాకులు పేలతో ఇవన్నీ దారాదత్తం చేస్తున్నారని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తెలీదా ఒక కంపెనీలు వచ్చినప్పుడు ఎంతకు భూములు ఇవ్వాలనేది? అడ్డంగా అలాగా దోసుకుని తినే రకం కాదు కదా. ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా ఎంతో ప్రజల కోసం ఎంతో కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా ఈ కూటమి ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ కోరుకుంటే కారణం ఏంటి? అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్నారు. పాస్ట్ 5 years లో మనం జగన్మోహన్ రెడ్డి చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా అది భూస్థాపితం అవడం తప్ప మనం ఋషికొండ రిసార్ట్ లో బీచ్ దగ్గర అన్ని చూడవచ్చు. అవన్నీ చూసాం. అన్నిటినీ కూడా తీసుకెళ్లిపోయి వాటిని సర్వనాశనం చేశారు. ఒకప్పుడు అక్కడ ఋషికొండ బీచ్ అంటే మన కాటేజెస్ ఇవన్నీ మనకు నీట్ గా కనిపించేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కొండ మొత్తం తవ్వేసేసి, కొండలు మొత్తం తవ్వేసేసి చాలా దరిద్రం చేసేసారనమాట. అసలు వైజాగ్ అంటేనే వైజాగ్ నాశనం చేసేసారు. మరో అండమాన్ లాగా చేశారు వైజాగ్ ని తీసుకెళ్ళి. అలాంటి పొజిషన్ లో ఉన్న వైజాగ్ ని ఇప్పుడు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, అలాగే మా కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇప్పుడు అక్కడ కాంజెంట్ కూడా మొన్న ఒక కార్యాలయం అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళు ఒక ల్యాండ్ తక్కువకి తీసుకుంటున్నారు అంటే దాన్ని డెవలప్ చేయడానికి, లైక్ ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మనకు రాజధానిగా ఉన్నప్పుడు ఐటీ ఎంత డెవలప్ చేశారు అనేది, హైదరాబాద్ అనేది ఎంత డెవలప్ అయ్యింది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో దాన్ని కన్నా మించి వైజాగ్ డెవలప్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ఐటీ వైజాగ్ కూడా తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇట్లా చాలా కూడా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే చూస్తున్నారు అన్ని రంగాల్లో కానీ, అదేవిధంగా ఐటీ శాఖ అయితేనేమి ఎప్పుడు లేని విధంగా కంపెనీలు గత 2019 కంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చి ప్రోత్సాహంతో, కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా గొప్పగా వాళ్ళ సంస్థలను ప్రారంభించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇలా జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం ఏమీ చేసిందే లేదు, ఒక ఐటీ కంపెనీ తెచ్చింది లేదు, ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మన హైదరాబాద్ నగరాన్ని అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఐటీ శాఖను డెవలప్ చేశారో మనం చూసాం. అదే విధంగా ఐటీ శాఖను విశాఖపట్నంలో అదే రీతిలో అంతకు మించి ఇప్పుడు జరుగుతుంది. దీన్ని మనం సంతోషించాల్సిన విషయము, అదేవిధంగా ప్రోత్సహించాల్సిన విషయం కూడా. దీనికోసం నారా లోకేష్ గారు తీసుకున్న కృషి కూడా చాలా అవుతుంది. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలు ఏవైతే విశాఖ నగరానికి వస్తున్నాయో, గూగుల్ కానీ, టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇచ్చిన భూములన్నీ కూడా తక్కువ లీజుకి ఇచ్చేస్తున్నారు. ఆ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ఒక కేసు ఫైల్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువంటి అభివృద్ధి జరుగుతున్నది అసలు ఇలా అడ్డం పెట్టడం అనేది? వాట్ ఎవర్ ఇట్ మే బి, డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు భూములు తక్కువకి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ మందికి ఇస్తున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వైపు వరల్డ్ చూసే విధంగా డేటా సెంటర్ ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్ ప్రపంచం మన వైపు చూసింది. దాన్ని మనం ప్రోత్సహించాల్సిన విషయం. కానీ దాని మీద పిటిషన్లు వేసి అభివృద్ధిని అడ్డుపడడం నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను, జగన్ గారి వైఖరిని. ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఐటీది లేదు, అది కళ్ళగప్పటం అని చెప్పింది. తర్వాత దాన్ని మాట తప్పి మళ్ళీ మేమే తెచ్చాము, అది అవుతుంది, మేమే చేసాము, మేము అన్ని చేసాక వాళ్ళు ఇచ్చేస్తాను అన్నట్టు మళ్ళీ మాట్లాడారు. మనం తెలుసుకున్నట్టయితే అమర్నాథ్ గారికి దాని మీద పట్టలేదని జనాలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయడం తప్ప ఆ శాఖ పైన ఆయన ఎప్పుడు పట్టు సాధించలేదని అందరికీ తెలిసిన విషయమే. కంపల్సరిగా ఈ గవర్నమెంట్ లోనే కంపల్సరిగా ఐటీ మనకి అభివృద్ధి అవుతుంది. మరో హైదరాబాద్ లాగా మన వైజాగ్ కంపల్సరిగా అవుతుందని జనాలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ నగరానికి వస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతున్నాయో, గూగుల్ కానీ, ఎసెంచర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్ కంపెనీలు ఏవైతున్నాయో వాటికి ఇచ్చిన భూములన్నీ కూడా తక్కువ ధరకి లీజుకి ఇచ్చేశారు, రూపాయికే లీజుకి ఇచ్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి
వైసీపీ పార్టీ తరపు నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు. అవును. అంటే ఇది ఎలా చూడాలని అంటారు? ఇలాగా అభివృద్ధిని అడ్డం పెడుతున్నట్ట లేదంటే అభివృద్ధిని అవునండి, మీరు అన్నట్టు ఏంటంటే ఇది అభివృద్ధి అవడం అది ఓర్వలేక అలాగా సమాధానం ఇస్తున్నారు. ఇది కంపల్సరిగా నారా లోకేష్ గారు చాలా బాగా ఐటీ శాఖ మీద ఆయన పట్టు సంపాదించారు. ఆయన కంపల్సరిగా ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరిగా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి విధానంలో జనాలు అందరూ కూడా నమ్ముతున్నారు. ఆయన మనం చూస్తే ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండట్లేదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసినట్టయితే అందరూ మన మంత్రి గారిని కామెడీ చేసేవారు, కోడిగుడ్డు అనే ఇలాగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోయేవారు తప్ప కానీ ఎప్పుడు ఆ శాఖ గురించి కానీ దాని గురించి ఎప్పుడు సమాధానం లేదు. కంపల్సరిగా ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ లో అభివృద్ధి చెందుతుందంటే వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతారన్న దానికి నిదర్శనం ఇదేనండి. గూగుల్ కానీ అనేక రకమైన కంపెనీలు వరదగా అంటే ఒక కర్ణాటక కన్నా అంటే వేరే రాష్ట్రాలతో పోల్చకూడదు కానీ విపరీతంగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. దీన్ని ఏదో రకంగా అడ్డుకట్టేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకం తప్ప మరొకటి ఏమీ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడులు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చిన భూముల మీద హైకోర్టులో కేసు వేశారు. వీళ్ళకి తక్కువ ధరకి లీజుకి భూములు ఇచ్చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువలు చేసే భూములు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అమ్మేసుకున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని దిగజారుడు మాటలు ఆడకూడదు కానీ ఆయన ఉన్న టైంలోనే మొత్తం అంతా విశాఖని దోచుకున్నారండి మొత్తం అంతా. నారా లోకేష్ గారు అంటే ఆయనకున్న తెలివితేటలతోటి వాళ్ళకున్న పరిమితితోటి విపరీతమైన కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు అంటే రావడం ఆసామాసి కదండి. దాని ద్వారాగా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి. ఉద్యోగాలు వస్తే ఎవరు బాగుపడతారు అన్నది వాళ్ళకి తెలుసండి. అయినా సరే ఏంటంటే ఏదో రకంగా దాన్ని అడ్డుపుల్ల వేస్తే కొద్దిగా ఆగుతుంది కదా అన్న ఆలోచనకు తప్ప కానీ దానికి మెయిన్ పిల్లర్లుగా నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. విపరీతంగా నారా లోకేష్ గారు ఐటీ రంగం మీద మాత్రం ఆయనకున్న పటిష్టం. గతంలో ఉన్నారండి మా మినిస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, అమర్నాథ్ గారు. చాలా అంటే మామూలుగా అనకూడదు కానీ బజ్జీలు, సమోసాలు కంపెనీలు తెచ్చేవాళ్ళండి. అటువంటివి కాదండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ఐటీ కంపెనీల్ని ఎలాగా అభివృద్ధి చేయాలో, ఎలా డెవలప్మెంట్ చేయాలో నారా లోకేష్ గారికి ఆయనకున్న పరిమితిని మించి చేస్తున్నారు సార్. మరి ఎంత కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఎటువంటి వైజాగ్ సిటీకి ఎటువంటి కంపెనీలు తీసుకురాలేదు. అక్కడైతే విపరీతమైన డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ అక్కడ భూములు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి సముద్ర పోటును కనుక వ్యాపారం రీత్యా చాలా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా అక్కడ ఫ్యాక్టరీలు కట్టాలని తీసుకురావాలని ఎటువంటి తీసుకురాలేదు, ఏం పని చేయలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి భూముల్ని కొద్దిగా తక్కువకి ఇచ్చినట్లయితే మరి కంపెనీలు అందరూ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చే కాడికన్నా తక్కువగా ఇక్కడికి వస్తారు కనుక ప్రభుత్వం ఆలోచించి మరి ఇక్కడ తక్కువకి కొద్దిగా ఇవ్వడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తక్కువకి ఇచ్చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న యూత్ అంతా పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, ఎటువంటి కంపెనీలు లేవు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఫ్యాక్టరీలు కట్టాలి, మరి అటు ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగోలాగా ఆపాలని, ఆయన చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేయటం, దాని మీద మరి విచారణ జరగడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన ఆటంకం కలిగిస్తున్నాడు. ఇది చాలా తప్పుడు విధానం. యూత్ కి అందరికి కూడా మరి ఉద్యోగాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు విశాఖలో వస్తున్న ఐటీ కంపెనీస్ కి ఇస్తున్న భూములన్నీ కూడా తక్కువ లీజుకి ఇచ్చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరగవలసిన టైంలో ఇలా అడ్డుపడడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఈ టైంలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఈ యూత్ కానీ, పిల్లలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్ని కంపెనీలని కూడా ఆహ్వానిస్తుంది. వాళ్ళకి తగినట్టుగా ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళకి కొద్దిగా తగ్గించి భూమి కూడా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారంటే ఇక్కడ కంపెనీలు రావాలి, అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం వెనకబడి ఉంది, దీన్ని బాగా విపరీతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటే దాని మీద కేసు వేసినటువంటి మరి రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టడమే. జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కనుక అతను వెంటనే దాన్ని విరమించుకోవాలి.